11వ అధ్యాయము మొదటి 4 వచనాలు ధ్యానించబోతున్నాం. హీబ్రూస్ చాప్టర్ 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 11 verses 1 through to 4. ముందుగా అధ్యాయాన్ని మన 4 వచనాలు చదువుకుందామండి. తర్వాత ప్రభు సహాయం కోరుకుంటూ మనం వాక్యంలోకి వెళ్దాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నమరుటకు రుజువునై ఉన్నది. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవినియు, అందును బట్టి దృశ్యమైనది కానబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యాన్ని మేము ధ్యానించి నాయన బలలో పాలు పొందరకు కావాల్సిన సిద్ధపాటుని వాక్యం ద్వారా మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్లో దేవుని బిడ్డలకున్న ఒక పేరు ఏంటంటే విశ్వాసులు. చెప్పండి, బిలీవర్స్ అంటాం. యేసు ప్రభునందు విశ్వసించిన వారు మన పాప క్షమాపణ కొరకు, ఆత్మరక్షణ కొరకు, మోక్షం కొరకు యేసు ప్రభునందు ఆయన సిలువ కార్యం మీద విశ్వాసం ఉంచిన వారిని విశ్వాసులు అంటారు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం అన్న పదం 24 సార్లు రాయబడి ఉంది. ఎందుకండి ప్రభు అలా రాయించాడు, విశ్వాసాన్ని గురించి అంత లోతుగా 11వ అధ్యాయంలో రాయించాడంటే, ఈ అధ్యాయంలో ఒక కీలకమైన వచనాన్ని మీకు చూపిస్తాను. విశ్వాసం అన్నది ఎంత ప్రాముఖ్యమో. 6వ వచనం చూడండి, 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మనలో ఉండాల్సింది ఏంటంట? విశ్వాసం. సో ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అన్నది గురించి, అంటే విశ్వాసం అన్న దాని గురించి అర్థం చేసుకోవడం ముఖ్యమా కాదా? చాలా ముఖ్యం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అంటున్నాడు కదా. మరి ఆ విశ్వాసం గురించి మనకు కరెక్ట్ క్లారిటీ లేకపోతే మనం చూపిస్తుంది అసలు నిజమైన విశ్వాసమో కాదో మనకు ఎలా తెలుస్తుంది? సో ఇదిను మనం హెబ్రీ పత్రిక ఈ 11వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఇందులో అసలు ఏముంది సారాంశం అర్థం చేసుకోబోతున్నాం. సో ఇదిను ఒక 2 కీలకమైన ప్రశ్నలకు నేను జవాబిస్తాను. అసలు విశ్వాసం అంటే ఏంటి? రెండోది, ఏబేలు జీవితం ద్వారా దేవుడు విశ్వాసాన్ని గురించి నేర్పించిన 5 పాఠాలు ఏంటి అన్నవి ఇదిను మనం చూడబోతున్నాం. సో ఏంటంటే 2 ప్రశ్నలు. అసలు విశ్వాసం అంటే ఏంటి? రెండోది, విశ్వాసాన్ని గురించిన ఏబేలు జీవితం నుంచి దేవుడు నేర్పించిన 5 పాఠాలు. 4వ వచనంలో ఎవరి జీవితం ఉందో చూడండి. విశ్వాసమును బట్టి ఏబేలు కాయన కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. సో ఏబేలు గురించి రాయబడి ఉంది కాబట్టి ఏబేలు జీవితాన్ని ఇదను మనం ధ్యానించబోతాం. ఓకే, సో క్లుప్తంగా ఈ మొదటి ప్రశ్న మనం చూద్దాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? మొదటి వచనం చూడండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నమరుటకు రుజువునై ఉన్నది. సింపుల్గా మన భాషలో దీన్ని తర్జుమా చేసుకుంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు అని నమ్మి దానికి అనుగుణంగా ఇప్పుడు జీవించడమే విశ్వాసం. చెప్పండి, దేవుడు చెప్పిన మాట ఆయన తప్పకుండా నెరవేరుస్తాడని చెప్పి నమ్మి దానికి అనుగుణంగా ఇప్పుడు జీవించడమే దాన్ని ఏమంటారా? విశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చాలా జీవితాలు మనం చూస్తాం. ఒకసారి అంటే ఈ పాయింట్ని కొంచెం అర్థం చేసుకోవటానికి దేవుడు చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తాడని చెప్పి నమ్మి
దానికి అనుగుణంగా జీవించడం విశ్వాసం అంటున్నారు కదండి. ఇది ఎలా అర్థమవుద్దండి అని చూస్తే 7వ వచనంలో ఎవరి జీవితం గురించి వ్రాయబడిందో ఎవరని చెప్పండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుడి చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువల్ల అతడు లోకం మీద నేరస్తము చేసిన విశ్వాసం బట్టి కలుగు నీతిని వారసుడు. చూడండి 7వ వచనం. నోవాహు గురించి అందరికీ తెలుసు. నోవాహుకు దేవుడు ఒక మాట చెప్పాడు అన్నమాట, హెచ్చరింపబడి అన్నమాట ఉంది. అంటే దేవుడు ఒకటి ఖచ్చితంగా చెప్పాడు ఏంటంటే, నోవాహు భూమి మీద పాపం నిండిపోయింది, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా నేను హతమర్చబోతున్నాను, జల ప్రళయం పంపించబోతున్నాను, అది జరుగుతుంది. ప్రభు ఆల్రెడీ ఒక మాట చెప్పాడు. అయితే నువ్వు పని చేయి, నువ్వు ఓడను తయారు చేయి, నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, నువ్వు ఓడలో ప్రవేశించాలి, ఈ శిక్ష నుంచి మిమ్మల్ని నేను తప్పిస్తాను. భవిష్యత్తులో జరుగుతుందని దేవుడు ఒక మాట ఎవరు చెప్పాడు? నోవా. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పిన మాట తప్పకుండా ఆయన నెరవేరుస్తాడని నమ్మటం ఏంటంటే, అదే నమ్మటమే ఏంటండి విశ్వాసం. ఇప్పుడు నోవా నమ్మాడని ఎలా తెలుస్తుంది? ఏం చేశాడు? అప్పటి వరకు వర్షం అంటే ఏంటో తెలియదండి ఎవరికి. నోవా ఓడ కట్టడం అంటే ఏంటో తెలీదు. ఆయన తెలుసా ఏమన్నా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఏం చేశాడు? ఏం లేదు. ఓడ కట్టాను అన్నాడు అంటే దేవుడు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాడు అంతే. సుమారు 100 సంవత్సరాలు కట్టాడండి ఎవరు? నోవా. ఆయన కడతా ఉంటే, ఇప్పుడు ఏదో కడుతున్నాను అనుకోండి, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ ఏం చేస్తారు? ఖచ్చితంగా చూస్తారు, ఏం కడుతున్నావు అంటే ఓడ కడుతున్నాను అన్నాడు. ఓడంటే ఏంటి అంటే నీటి మీద తేలుతుంది అది. మరి ఎక్కడ కడుతున్నావు ఏంటి అని అంటే, జలప్రలయం పంపించబోతున్నాడు దేవుడు, మొత్తం మునిగిపోతారట, అందరూ చచ్చిపోతారు, ఇందులో ఎవరుంటారో వాళ్ళే బ్రతుకుతారట అని అంటే అందరూ ఇటు పైనుంచి వర్షం, అసలు వర్షం పైన ఉంటుంది, నీళ్ళు అసలు పైన ఉంటాయేంటి వాళ్ళకి తెలియదు కదా. పైనుంచి ఎందుకు నీళ్ళు వస్తాయి, కింద ఉంటాయి కానీ ఆయన నువ్వు పిచ్చోడు, అలాంటివేం జరగదులే అని చెప్పి ఒక పక్కన నిందిస్తూ అవమానిస్తున్నప్పటికీ కూడా దేవుడు చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నాను, ఆయన చెప్పాడు కాబట్టి ఆ రక్షణ కొరకు నేను ఓడను సిద్ధం చేస్తానని చెప్పి ఒక పక్కన అవమానం వస్తున్నా, నింద వస్తున్నా, చెట్లు కొట్టి చక్కగా ఓడను ఏం చేస్తున్నాడు? తయారు చేస్తున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తాడని చెప్పి నమ్మి దానికి అనుగుణంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడే. దాన్ని ఏమంటారు చెప్పండి? విశ్వాసం. మరి దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవాలంటే మనం భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్పి దేవుడు దేని గురించి చెప్పాడండి అని అంటే, రాబోయే ఉగ్రత వస్తుందట. నోవాహు టైంలో జలప్రలయం ఎలాగైతే వచ్చిందో మనకు దేవుడిచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? భవిష్యత్తులో ఏం రాబోతుంది? ఉగ్రత కూడా వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం నమ్మాలి. అదే ఏంటది? విశ్వాసం. అయితే అది తప్పించుకోవడానికి నోవాహుకి ఒక ఓడను సిద్ధపరిచినట్టుగా దేవుడు మనకు ఒక రక్షకుణ్ణి సిద్ధపరిచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించడమే నిజమైన విశ్వాసం. మరి ఉగ్రత వస్తుందని చెప్పి ఎక్కడ రాయబడింది? మొదటి దెస్సలోనికై 1:10. ఫస్ట్ దెస్సలోనియన్స్ 1:10. మొదటి దెస్సలోనికై 1:10. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. నాతో చెప్పండి, రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. సో ఇక్కడ క్లియర్గా రాస్తుంది రాబోవు ఉగ్రత అంటే భవిష్యత్తులో ఏమొస్తుంది? ఉగ్రత. దేవుడు నోవాహుకు అలాగే చెప్పాడు, ఓ ఉగ్రత రాబోతుంది, శిక్ష రాబోతుంది, ఇదిగో నీకు ఓడ తయారు చేసుకో, ఆ శిక్ష నుంచి నేను తప్పిస్తాను. అయితే మనకు దేవుడిచ్చినది ఏంటంటే, ఇదిగో ఉగ్రత వస్తుంది భూమి మీదకి, పాపానికి తగ్గ శిక్ష విధింపబడుతుంది. ఇప్పుడు చూడండి, పండు పండిపోయిందండి, ఎంతగా పండిపోయిందంటే ఇంకా ఫుల్ రైప్ అనమాట. చెట్టు మీద అది ఇంక ఎక్కువసేపు ఉండదు, ఏమవుద్ది? రాలిపోద్ది కదండి. అలాగే పాపం పండిపోయింది. ఎంతగా పండిపోయిందంటే ఇంకా దేవుని శిక్ష మన మీదకి వచ్చేస్తుంది అనమాట. ప్రభు అంటున్నాడు రాబో ఉగ్రత. ఇది ఎప్పుడు రాశారు? ఇది మొదటి దశలోనికే 1వ శతాబ్దంలో రాశారు. అప్పుడే అంటున్నాడు రాబోవు ఉగ్రత. అంటే ఇప్పుడు 21వ శతాబ్దం అంటే దానికి అర్థం ఏంటి? దాని అర్థం ఉగ్రతకి ఇంకా దగ్గరకు వచ్చేసాం.
చాలా దగ్గరకు వచ్చేసాం. దేవుడు ఉగ్రతను లోకానికి పంపించిపోతున్నాడు. శిక్ష భూమిపైకి ఈసారి వర్షం కాదు, ఏది కురిపిస్తాడు తెలుసా? అగ్ని కురిపించి దహించేస్తాడనమాట. ఆకాశం ఏంటి, భూమి ఏంటి గతించిపోతాయన్నమాట. ఆయన నమ్మని వారు ఇక్కడ కావడమే కాదు, తర్వాత నరకంలో వేసి అక్కడ యుగాలు కాలుతారు. అంత ఉగ్రత పాపానికి శిక్ష రాబోతుంది. అంత ఘోరమైన శిక్ష నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పించాడు. ఆయన కుమారుల్లో గొప్ప రక్షణ అనుగ్రహించాడు. ఆయన యందు ఎవరు ప్రవేశిస్తారో వాళ్లకు రక్షణ, ఆత్మ రక్షణ. ఆ సత్యాన్ని నమ్మి విశ్వసించి ఇప్పుడు నిజమే ప్రభువా నువ్వు రక్షకుడివి, ఉగ్రత నుంచి తప్పించే రక్షకుడు, ఇదిగో నేను నీ యందు విశ్వసిస్తున్నాను, నాకు ఈ పాపలోకం వద్దు, నాకు నువ్వు కావాలని చెప్పి ఆయన కొరకు జీవించడమే. అదే ఏంటి చెప్పండి? విశ్వాసం. మోషే గురించి ఆలోచించండి. మోషే అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే మోషే గురించి ఎక్కడ ఉంటుందంటే 24వ వచనం అనుకుంటా, రైట్. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని చూడండి. ఇక్కడ మాట, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఎంచి ఫరో కుమారుని అనిపించటకు ఒప్పుకొనలేదు. ఆలోచిద్దాం మోషే గురించి. మోషే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా చలామణి అవుతూ ఎదుగుతున్నాడు అన్నమాట. నిజానికి తనకెంతో పాప భోగాలు ఎదురుగుండా ఉన్నాయి, ఎంతో ధనం ఉంది. కానీ తన విశ్వాసం గురించి మాట్లాడుతూ క్రీస్తు విషయమై నింద గొప్పది అన్నాడట. ఇప్పుడు యేసు ప్రభుని గురించి ఆలోచిద్దాం. మోషేకి యేసు ప్రభు వచ్చిన టైంకి, అంటే ఆయన లోకంలో జన్మించిన టైంకి గ్యాప్ ఎంతో తెలుసా? 1400 సంవత్సరాలు. ఆయనకి ఆ టైంలో నాకు ఇప్పుడు ఇక్కడ లోకం ఈ పాపం కన్నా భవిష్యత్తులో ఈ మెస్సయ్య వస్తున్నాడంట, మా పాపాల కోసం ప్రాణం పెడతాడు, ఆయన కోసం బ్రతకడం ముఖ్యం ఈ పాప భోగాల కంటే అని చెప్పి భవిష్యత్తులో రక్షకుడు రాబోతున్నాడన్న సత్యాన్ని అర్థం చేసుకుంటూ దేవుడిచ్చిన మాటను నమ్మి ప్రస్తుతం ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆయన కోసం జీవిస్తాడే. అదే ఏంటో తెలుసా? విశ్వాసం. అందుకని ముందే చెప్పాను, భవిష్యత్తులో జరగబోయే, అంటే దేవుడిచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు, భవిష్యత్తులో నెరవేరుస్తాడని నమ్మి ప్రస్తుతం దానికి అనుగుణంగా జీవించడమే, నడుచుకోవటమే ఏంటో తెలుసా అండి? విశ్వాసం. అది మొదటగా మనం చూస్తున్నాం. ఇంకో లైన్ కూడా ఉందండి చూడండి. విశ్వాసం అనేది నిరీక్షింపడు వాడి యొక్క నిరజ స్వరూపము. ఇంకో లైన్ ఏంటి? అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునైన. అదృశ్యమైనవి ఉన్నవి. ఇప్పుడు విశ్వాసంలో రెండో కోణం ఏంటంటే అదృశ్యమైనది అంటే అర్థం ఏంటి? కంటికి కనిపించినది ఉన్నదని నమ్మడం. దేని బట్టి ఏంటి బేసిస్ అన్నదానికంటే వాక్యంలో రాసింది కాబట్టి నేనేం చేస్తున్నాను? నమ్ముతున్నాను. అది విశ్వాసం అంటే. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చదివాను యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. అసలు నువ్వు ఎప్పుడైనా చూసావా ఆయన దేవుడని? లేదే, కళ్ళారా ఇప్పుడు మనం ఆయన్ని చూడలేదు. మరి ఎందుకు నమ్ముతున్నాం? దాన్ని ఏమంటారు చెప్పండి? విశ్వాసం. ఓకే, పరలోకం ఎప్పుడైనా చూసామా మనం? చూడలేదే. నరకం ఎప్పుడైనా చూసామా? చూడలేదే. బైబిల్లో రాస్తుంది మనకు ఆత్మ ఉన్నాడు అని అంటున్నాడు. నువ్వు చూసావా నీ ఆత్మను? లేదే. ఎలా నమ్ముతున్నావు అండి? ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అని అంటున్నావు. ఎలా నమ్ముతున్నావు ఆయన ప్రేమిస్తున్నాడు నా సంగతి? వీటన్నిటికీ ఒకే ఒక జవాబు ఏంటి చెప్పండి? వాక్యంలో రాయబడింది కాబట్టి మేము నమ్ముతున్నాం. ఇప్పుడు మీరు అనొచ్చు, వాక్యంలో రాసితే ఎందుకు నమ్మాలండి అని అనొచ్చు. మీకు తెలుసా ఎందుకు నమ్ముతున్నాం తెలుసా? మనం ఏదో తెలివైన వాళ్ళం కాదు. విశ్వాసము ఆయన కృప చేత ఆయన మనకు అనుగ్రహించిన వరం. ఎఫెసీ 2:8 అదే అంటున్నాడు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అవునండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడండి. పరలోకం ఉందండి, నరకం ఉందండి. నేను చేసిన పాపాన్ని బట్టి నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దండి. ఎలా తెలుసు? బైబిల్లో రాస్తుందండి. ఆయన విశ్వసించడం ద్వారా మనకు రక్షణ, పాపక్షమాపణ, మోక్షం అంటండి, పరలోకాన్ని ఇస్తాడంటండి.
ఈ లోకం శాశ్వతం కాదండి, పరలోకం అన్నది శాశ్వతం అంటండి. ఎలా నమ్ముతున్నాం అంటే బైబిల్లో రాస్తుంది. అసలు బైబిల్ ఎందుకు నమ్మాలి అంటే ఆ విశ్వాసము దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అండి. కొంతమంది చూస్తారు అది విరితనంగా కనబడుతుంది వాళ్ళకి, కానీ ఇది నాకు దేవుని శక్తి అండి, ఇది సత్యం అండి. సో ఈ విశ్వాసం అనేది దేవుడు మనకిచ్చిన వరం. అదృశ్యమైన వాటిని కూడా మనకి ఉన్నవన్నట్టు ఏం చేస్తున్నాం, నమ్మటం, అది విశ్వాసం అంట. సో విశ్వాసం గురించి 2 కోణాలు మనం చూసాం. దేవుడు జరుగుతుందని చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మి దానికి అనుగుణంగా ఇప్పుడు జీవించడమే విశ్వాసం. అంతేకాకుండా అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్మటం, ఎందుకంటే బైబిల్లో రాస్తుంది కాబట్టి నేను నమ్ముతున్నాను. షడ్రకు మేషక అబేద్నెగోలు ఉన్నారండి, వాళ్ళ కంటికి ఎదురుగుండా ఏం కనపడుతున్నాయి, నెబుకద్నెజరు రాజు కనపడుతున్నాడు, ఎదురుగుండా పెద్ద ఏంటది అగ్ని గుండం కనపడుతుంది, అందరికీ కనపడుతున్నాయి. కానీ వేరే వాళ్ళకి కనిపించని వీళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఎవరు, దేవుడు అని అంటున్నారు నెబుకద్నెజరు రాజు. ఇదిగో మా దేవుడు ఈ వేడిమి గల అగ్ని గుండం నుంచి తప్పించగల సమర్థుడు. ఈ నెబుకద్నెజరు ఎక్కడున్నాడు బాబు, ఆయన నాకేం కనిపించట్లేదే, నేను కనపడుతున్నాను, నా ప్రతిమ ఉంది, నా ప్రజలు ఉన్నారు, పక్కన అగ్నిగుండం ఇవే కనపడుతుంది, వీళ్ళకేంటి దేవుడు అని కొత్త వ్యక్తి కోసం మాట్లాడతారంటే, అవును దేవుడు వారికి ఇచ్చిన విశ్వాసం. ఆ విశ్వాసపు నేత్రాలతోనే వాళ్ళు ఎవరిని చూస్తున్నారు చెప్పండి, దేవుడు. మనం కూడా దేవుని నమ్ముతున్నాం, వాక్యంలో దేవుని గురించి రాయబడింది, నేను నమ్ముతున్నాను. నేను ఇందాక అన్నాను కదా, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, అంటే నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం. అవునండి, ఆయన నా చేయి పట్టుకున్నాడు, నాతోనే ఉన్నాడండి, నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో కూడా నన్ను చూస్తున్నాడండి, నాతో మాట్లాడుతున్నాడండి, నన్ను ఆదరిస్తున్నాడండి, నన్ను ధైర్యపరుస్తున్నాడండి. ఇది ఎలాగండి జరుగుతుందండి అంటే అది దేవుడు నీకిచ్చిన ఆ వరమే, ఆ విశ్వాసం. లోకానికి అర్థం కాదన్నమాట, లోకానికి అది విరితనంగా ఉంటుంది. అయితే దేవుడు విశ్వాసాన్ని నీకు వరంగా ఇచ్చాడు. రైట్, చూడకయే మనం ఆయన ప్రేమిస్తున్నాం అంటండి. చూడండి 1 పేతురు 1:8 మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు చాలు. మీరు ఆయన చూడకపోయినా మీరు ఆయన ఏం చేస్తున్నారు, యేసు ప్రభు పట్ల ప్రేమ మనకు కలుగుతుంది. ఆయన ప్రేమించాం కాబట్టి ఆయన మందిరంకి వచ్చాం, ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన పాటలు పాడుతున్నాం, ప్రేమించాం కాబట్టి కానుకలు ఇస్తున్నాం, ప్రేమించాం కాబట్టి ఆయన వాక్యాన్ని వింటున్నాం, ప్రేమించాం కాబట్టి ఆయన పరిచర్యలో పాలు పొందుతున్నాం. ఇప్పుడు చూడలేదు అయినా ఎందుకు ప్రేమిస్తుంది? ఇప్పుడు చూడండి, సాధారణంగా మనుషులకి ఏది చూస్తామో దాన్ని బట్టి హృదయంకి ఏం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడన్నా షాప్కి వెళ్ళామండి, అక్కడ మంచి చీర ఉంది, లేకపోతే ఒక మంచి డ్రెస్ ఉంది, ఒక మంచి షర్ట్ ఉంది, కళ్ళారా చూసాం కాబట్టి హృదయం దాన్ని ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రేమిస్తుంది, ఆకర్షింపబడతాం అన్నమాట. కానీ యేసు ప్రభుని ఇప్పుడు కళ్ళారా చూడలేదు, ఆయన ఎలా ఉండడం కూడా మనకు తెలియదు, కానీ ఆయన పట్ల మనకేం కలుగుతుందంట, ప్రేమ కలుగుతుంది. ఇది ఎలాగంటే అది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. సరే, ఇక్కడికి టాపిక్ని ఆపుదాం, ఎందుకంటే విశ్వాసాన్ని గురించి 11వ అధ్యాయం అంతా కూడా ఎంతో లోతైన వివరణ ఉంది. అయితే ఒక్కొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దేవుడు ఆయన పద్ధతి మనకు అర్థం చేయించడానికి బైబిల్లో విశ్వాసులను కొంత లిస్టు ఆయన ఇక్కడ పెట్టాడు. ఆ లిస్టులో మొదటి పేరు ఎవరిదో తెలుసా, ఏబేల్ పెట్టి విశ్వాసమును బట్టి ఏబేలు అంటున్నాడు. కాబట్టి విశ్వాసం గురించి అర్థం చేసుకోవడానికి మనం ఎవరి జీవితంలోకి వెళ్ళాలి, ఏబేలు జీవితంలోకి వెళ్ళాలి. ఏబేలు జీవితం నుంచి ఇదే కనీసం ఒక 4 లేదా 5 పాఠాలు మనం చూసి మనం ముగించుకుందాం. ఓకే, సో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ ఒకసారి చదువుకుందాం. విశ్వాసం బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను, దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను, అతను మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. సరే, ఏబేల్ అంటే ఎవరండి ఇంతకీ? మనకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పండి ఏబేల్ గురించి. ఆదాము అవ్వలకు పుట్టిన 2 కుమారుల్లో 2వ కుమారుడు ఎవరు? ఏబేల్. మొదటి కుమారుడు కయీన్, ఈయన ఏబేల్ అన్నమాట. ఓకే, సో దేవుడు విశ్వాసాన్ని గురించి మనకు నేర్పించడానికి ఆదామును వాడుకోలేదు,
అవ్వను వాడుకోలేదు, కయ్యను వాడుకోలేదు. ఎవరి పేరు వాడుతున్నాడు? ఏబేలు వాడుతున్నాడు. ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత? విశ్వాసాన్ని గురించి, ఆయన జీవితం గురించి మనం నేర్చుకునే ఆ పాఠాలు ఏంటండి? దేవుడు ఎందుకు ఆ పేరును హేబేల్ని ఎందుకండి వాడుకున్నాడు అని చూస్తే నిజానికి లోతైన మర్మాలు ఉన్నాయండి ఏబేలు జీవితాన్ని గురించి మనం అర్థం చేసుకోవడం. మొట్టమొదటిది ఏబేలు గురించి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఏబేలు నాకు దేవునితో శత్రుత్వం వద్దు, ఆయనతో సహవాసం కావాలని కోరుకున్నాడట. చెప్పండి, దేవునితో నాకేం వద్దు, శత్రుత్వం వద్దు, నాకు సహవాసం కావాలని కోరుకున్నాడట. అది మొట్టమొదటి పాఠం. ఎలా చెప్పారండి అంటే, ఇప్పుడు చూడండి 4వ వచనం, విశ్వాసమును బట్టి ఏబేలు కయను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. ఏమర్పించాడు? బలి దేవునికి అర్పించాడు. ఆ లైన్లో మనకు ఈ పాయింట్ దొరుకుతుంది అనమాట. దేవునితో నాకేమొద్దు, శత్రుత్వం వద్దు, నాకేం కావాలి? సహవాసం, స్నేహం కావాలని కోరుకున్న వ్యక్తి ఎవరంటే ఏబేలు. ఓకే, సో ఇంతకీ ఏబేలు దేవునితో నాకు శత్రుత్వం వద్దు, నాకు స్నేహమే కావాలని ఎలాగా మనకు ఇది అర్థమవుద్దండి అని చూస్తే మనం ఆదికాండానికి వెళ్ళిపోవాలి. ఆదికాండం 4వ అధ్యాయముకి వెళ్ళిపోదాం. అక్కడ ఏబేలు గురించి మొట్టమొదటిది మనం చూస్తాము. ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. కొంతకాలమైన తరువాత కయను పొలంలో అంతట్లో యెహోవాకు అర్పణము తెచ్చెను. ఏబేలు కూడా తన మందులో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టింది. సరే, అదంతా ఆలోచిద్దాం. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే, అసలు ఏబేలుకి దేవునికి అర్పణ ఇవ్వాలని, అసలు దేవుడు ఉన్నాడని, దేవునికి అర్పణ ఇవ్వాలని, బలి ఇవ్వాలని ఈ మ్యాటర్ అంతా ఎలా తెలిసి ఉంటుందండి? తనకు స్నేహితులు ఎవరు లేరు, తనకు ఎదురుగుండా కనిపించిందల్లా ఇద్దరే, తల్లి తండ్రి, ఎదురుగుండా అన్న ఉన్నాడు. ఈ ముగ్గురు తప్ప ఏబేలుకి ఇంకెవరు తెలీదు. అసలు దేవుడు ఉన్నాడని, ఆయనకి బలి కోరతాడని ఈ మ్యాటర్ అంతా ఎలా తెలిసి ఉంటుంది? ఆలోచించాలి. మనం ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఆదికాండంలోకి వెళ్ళిపోయాం. ఓకే, నేను ఈ భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు అసలు నేను ఏబేల్ని అనుకోండి, నేనే ఏబేల్ని, నేను అక్కడ ఆదిలో భూమి మీద తిరుగుతున్నాను, అమ్మ నాన్న ఉన్నారు, తన అన్న ఎవరు? కేయేను. ఆయన ఏం పని? పంటను పండిస్తున్నాడు. ఏబేలు పని ఏంటట? గొర్రెలు కాసుకుంటున్నాడు. కూర్చొని గొర్రెలు కాసుకుంటూ వెళతా ఉంటే ఒక దగ్గరికి వచ్చినప్పటికీ ఆయనకు ఒక తోట కనిపించింది. ఆ తోట పేరేంటి? హేదోను తోట. ఓకే, దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. వెళదామన్న టైంకి అడ్డంగా ఏదో ఉంది. ఏంటి అడ్డంగా ఉందట? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం కొంచెం అలా కిందకి వెళ్తే 24వ వచనం, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పుకి కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గంలో కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. చూడండి, ఖడ్గ జ్వాలలు ఉన్నాయంట. ఖడ్గ జ్వాలలు అంటే అర్థం ఏంటి? ఖడ్గం అంటే మనకు తెలుసు, ఖడ్గం కత్తి. జ్వాలలు అంటే అగ్ని. అగ్నితో కూడిన ఈ ఖడ్గాలు గిరగర తిరుగుతున్నాయంటండి. హేబేలు తోట దగ్గరికి వెళ్దాం అనేటప్పుడు తిరుగుతూ ఉంటే, కెరూబులు తిరుగుతూ ఉంటే భయపడిపోయి వెనక్కి వచ్చేసి, అదేంటి ఇవి ఎందుకు ఇలా అడ్డుతున్నాయి లోపలికి వెళ్ళకుండా అని చెప్పి ఆయనకు క్వశ్చన్ వచ్చింది. గొర్రెలు ఇంకా ముందుకు వెళ్ళలేదన్నమాట. అప్పుడు ఇంటికి వచ్చేసాడు. ఇంటి దగ్గర ఎవరున్నారు? తల్లి తండ్రి. నేను అనుకుంటున్నాను అవ్వగారితో మాట్లాడి ఉంటాడు. అమ్మ ఈవేళ నేను ఒకటి చూశాను, నేను వెళ్తా ఉంటే ఖడ్గ జ్వాలను ఆ తోటలోకి వెళ్దాం అనుకున్నాను, వెళ్ళనివ్వలేదు నన్ను. ఏంటి దీని సంగతి? ఎందుకు మనల్ని వెళ్ళనివ్వట్లేదు ఆ తోటలోకి? ఆ స్వేచ్ఛ ఎందుకు లేదు అని అంటే, అప్పుడు ఆవిడ కూర్చోబెట్టిండు. నాన్న, నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ నీకు అర్థం చేయించలేకపోయాను, కానీ నీకు వయసు వచ్చింది కాబట్టి నేను చెప్తాను. మనల్ని దేవుడు సృష్టించాడు, మేము దేవుడిని చూసాం. మాకు దేవునికి ఎంత స్నేహం ఉండేదంటే,
ఆయన సాయంత్రం పూట వచ్చి నాతో మీ నాన్నగారితో కలిసి తోటలో సంచరించేవాడు. మేము ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఆయన మంచి మంచి ఫలాలు మా కోసం సృష్టించాడు. అవన్నీ రోజుకి చక్కగా తోటలో మేము అసలు ఈ కష్టమే ఉండేది కాదు. హ్యాపీగా కూర్చొని తినేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఒకరోజు మేము పాపం చేశాం. ఒక సర్పం వచ్చింది, దేవుడికి వ్యతిరేకంగా ఒక మాట చెప్పింది. ఆయనేమో ఒక పండు తినొద్దన్నాడు. ఈ సర్పం వచ్చి ఏం చేయమంది? తినమంది. ఆయన అన్నాడు, ఆ పండు తిన్న రోజు నువ్వు చచ్చిపోతావు అని చెప్తే ఉంటే, ఇది వచ్చి ఏం చెప్పిందంటే, నువ్వు చావరేసావు, నువ్వు ఆ తిన్న రోజున నువ్వు కూడా దేవుడైపోతావు, ఇంకా నువ్వు దేవుడు కూడా లోబడవలసిన నువ్వు ఆయనకి సమానం అయిపోతావు అని చెప్పి అనేటప్పటికీ మేము ఆ దేవుని మాటకు లోబడకుండా దీని మాట మేము లోబడ్డాం. ఆ వేళ మేము పాపం చేసాం. దిగంబరులమని అనిపించింది. ఆయన వస్తూ ఉంటే దాక్కోవడానికి చెట్ల వెనకలు పారిపోయాం. సిగ్గు అనిపించింది, ఏడుపు, భయం మాకు వచ్చేసింది. ఆ వేళ దేవుడు మమ్మల్ని శపించాడు. మాకు చావు వచ్చింది. భయం అంటే ఏంటో ఆ వేళ తెలిసింది మాకు. దేవుడికి దూరం అయిపోయాం. మమ్మల్ని ఏదో తోట నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడు. ఆయనకి మాకు శత్రుత్వం వచ్చేసిందని చెప్పి ఏడ్చేస్తూ చెప్పుని ఉంటుంది. అప్పుడు ఏబేలు ఏమనుకుంటాడు, మరి అంత మంచి దేవుడా, మీరు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశారా, మరి మళ్ళీ ఆ దేవునితో మాట్లాడడానికి కానీ కలవడానికి ఏమైనా అవకాశం ఉందా అని అంటే, దానికోసం కూడా ఆయన చెప్పాడు మాట. ఒక పని కూడా చేశాడు ఆ దేవుడే. ఏంటో తెలుసా, మేము పారిపోతూ ఉంటే ఆయనే మమ్మల్ని పిలిచాడు. ఆదాము ఎక్కడున్నావు అని చెప్పి ఆయనే మమ్మల్ని మళ్ళీ పిలిచాడు. ఆ మాటలోనే మాకు అర్థమైంది ఏంటంటే, ఆయన మళ్ళీ మమ్మల్ని కలుపుకోవడానికి మమ్మల్ని ఏం చేస్తున్నాడు, పిలిచాడు. ఆయన మంచోడు, మళ్ళీ మమ్మల్ని పిలిచాడు. అయితే ఒక మాట ఆయన చెప్పాడు, ఆ సర్పాన్ని శపిస్తూనే ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఇదిగో స్త్రీ సంతానంలో ఒక ఆయన వస్తాడు, ఆయన పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని ఈ సాతాన్ని తల చెతక్కొట్టి మిమ్మల్ని విమోచిస్తాడని చెప్పి ఒక వాగ్దానం చేశాడు. మాకు ఎంతో ఆదరణ వచ్చింది ఆ మాట వినేటప్పటికి. అవునా, మమ్మల్ని ఈ పాపం నుంచి, ఈ పాప శిక్ష నుంచి విమోచించడానికి, ఈ మరణం నుంచి విమోచించడానికి ఒక ఆయన వస్తాడా అని చెప్పి మేము చాలా ధైర్యపొందాం ఆ మాట బట్టి. అంతేకాదు, ఆయన మమ్మల్ని మళ్ళీ తిరిగి ఆయనతో కలుపుకోవడానికి ఒక పని కూడా చేశాడు. ఏంటో తెలుసా? ఏంటమ్మా, ఒక మేకను తీసుకున్నాడు, ఒక గొర్రెను ఏదో తీసుకున్నాడు, దాన్ని ఏం చేశాడు, బలిచ్చాడు. అసలు మేము చావాలి, మీరు పాపాన్ని బట్టి మీరు సస్తారని చెప్పాడు. కానీ మా బదులు ఏది చనిపోయింది తెలుసా? ఒక గొర్రె చనిపోయింది, దాని రక్తం చిందింపబడింది. ఫస్ట్ టైం మా కళ్ళారా ఆ రక్తాన్ని చూస్తున్న భయం వేసింది మాకు. ఏంటి, పాపానికి ఇంత శిక్ష, అయితే మేము చావాలి, మా బదులు ఏం మరణిస్తుంది, ఒక గొర్రె మరణిస్తుందా? అయితే ఆయన ఇంకోటి కూడా చేశాడు. మేము మా సిగ్గుని కప్పుకోవడానికి ఆకులతో కప్పుకుంటున్నాం. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ గొర్రె చర్వాన్ని తీసి మా సిగ్గుని ఆయన ఏం చేశాడు, కప్పాడు. అది బలి అయింది కాబట్టి మళ్ళీ తిరిగి మాకు ఆయనకి సహవాసం ఏర్పడింది అనేటప్పటికీ ఏబేలు వెంటనే ఏమని ఉన్నట్టు తెలుసా? అమ్మా, అయితే ఆ దేవుడితో నాకు కూడా ఏం కావాలి, సహవాసం, శత్రుత్వం వద్దు, నాకు కూడా సహవాసం, నేను కూడా బలిస్తాను అని చెప్పి వెళ్ళి ఏం చేశాడు, బలి ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎందుకు బలి ఇచ్చాడు? ఆయనకి కావాల్సింది ఏంటో తెలుసా? దేవునితో ఏం కావాలి, మళ్ళీ నాకు సహవాసం కావాలి. దేవునితో సహవాసం రావాలంటే పాపాలు క్షమింపబడాలి. పాపాలు క్షమింపబడాలి అంటే ఒక్కొక్క గొర్రె బలి అవ్వాలి. పాపానికి తగ్గ శిక్ష మరణం కాబట్టి మన బదులు ఒక గొర్రె బలి అయితేనే ఆ దేవునితో మళ్ళీ ఏం జరుగుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది, మళ్ళీ తిరిగి సహవాసం దొరుకుతుంది. అందుకోసం ఏబేలు ఆ ఆశతో ఏం చేశాడు తెలుసా, బలిని ఇచ్చాడు. ఈ మాట ఎవరు కూడా వినుంటారు చెప్పండి, పక్క నుండి కాయను కూడా వినుంటాడు. కాయను నాకు దేవునితో సహవాసం అంత ముఖ్యమే అవసరం లేదులే, నాకుంది, నేను బోర్డంత పంట పంపిస్తున్నాను, చక్కగా తింటా ఉంటాను, నాకు అవసరం లేదు అని చెప్పి ఇస్తానులే, నా గొప్పతనం ఏంటో చూపిస్తాను, చూస్తారా నేను అంత పంట పండించాను, ఆ పంటను తీసుకొచ్చి దేవునికి ఇస్తాను. దేవునితో సహవాసం కాదట ఆయనకి ముఖ్యం. సో ఈ చిన్న విషయంలో మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ఏబేలు దేవునితో నాకు శత్రుత్వం వద్దు, నాకేం కావాలి, సహవాసం కావాలా అన్నందుకే ఆ బలిని అనుకరించారు. అయితే ఒక విషయం, కొంచెం బైబిల్ తెలిసిన వాళ్ళు వెంటనే నాకు ప్రశ్న వేయచ్చు. ఏంటో తెలుసా? ఏమండి, పాప క్షమాపణ గొర్రెల రక్తం వల్ల, మేకల రక్తం వల్ల అవ్వదు కదండి, యేసు ప్రభు ప్రాణం పెట్టడం ద్వారా అవుతుంది కదండి. మరి ఆ టైంలో
ఆ గొర్రె బలి అవుట్ ద్వారా వాళ్ళకి పాప క్షమాపణ అయిందని ఎలా చెప్పగలరండి అని మీరు ప్రశ్న వేశారనుకోండి, దానికి నేను జవాబిస్తాను ఖచ్చితంగా. ఓకే, దానికి 2 వచనాలు మీకు చూపిస్తాను హెబ్రీ పత్రికలోనే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఏమి రాస్తుందో మీరు చెప్పండి. హెబ్రీ 10:4. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. ఇప్పుడు చెప్పండి, గొర్రె బలి అవుట ద్వారా పాపాలు పోతాయా? ఖచ్చితంగా చెప్పేశాడు, పోవు అని చెప్పేశాడు. ఎందుకంటే ఇక్కడ రాస్తుంది, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపం నుండి తీసివేయట అసలు. మరి ఎవరి వల్ల అవుద్దండి అంటే కొంచెం పైకి వెళ్ళండి, 9వ అధ్యాయం 26వ వచనం మీరే చెప్పాలి. ఎట్లైన ఎడ్ల జగత్పునాది వేయబడి మొదలుకొని ఆయన అనేక పర్యములు శ్రమపడినప్పుకొచ్చును. అయితే యుగంలో సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకునడం వలన పాప నివారణ చేయటికే ఒక్కసారే ప్రత్యక్షం. చూడండి, ఆయన బలి అర్పించుకునడం వలన ఏం జరుగుతుందంట? పాప నివారణ. చూడండి మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి, తన్ను తానే బలిగా అర్పించుకునడం వలన పాప నివారణ చేయటకి. సో పాప నివారణ అవ్వాలి అంటే ఎవరు బలి అవ్వాలి? యేసు ప్రభు బలి అవ్వాలి కదా. గొర్రెలు మేకల వల్ల పాప క్షమాపణ జరగదు కదా. మరి ఆదామవ్వ ఇటు ఆ ఏబేలు వీళ్ళ పాపాలు క్షమింపబడ్డాయన్న సంగతిని మనం ఎలా చెప్పొచ్చండి? అక్కడ గొర్రెలే కదండి బలి అయ్యాయి. యేసు ప్రభు ఇప్పటికి ఇంకా ప్రాణం పెట్టలేదు కదండి. మంచి క్వశ్చనే. ఇప్పుడు దానికి ఆన్సర్ చూడండి. నేను ఒక చిన్న కథ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఆన్సర్ అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు ఏదో పెద్ద సమస్య వచ్చిందండి, అర్జెంటుగా డబ్బులు అవసరం, డబ్బులు లేవు. అయితే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. ఏముంది? క్రెడిట్ కార్డు ఉంది. క్రెడిట్ కార్డు అంటే ఏంటి? డబ్బులు లేవు, కార్డు ఉంది, వెళ్ళి పెడితే మీకు ₹1,00,000 వచ్చాయి డబ్బులు క్రెడిట్ కార్డు ద్వారా. దాంతో అర్జెంటుకి వెళ్ళి మీ పని చేసుకున్నారు. పని అయితే చక్కగా అయిపోయింది, కానీ ఒకటి మిగిలిపోయింది. ఏంటి? అప్పు రెడీగా ఉంది, అది తీర్చాలి. ఒక రోజు బిల్లు వస్తుంది కదండి. తర్వాత నీ బదులు ఎవరో వచ్చి అప్పు తీర్చేశారనుకోండి, అప్పటికి ట్రాన్సాక్షన్ ఏమైపోయినట్టు? కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. ఏంటో తెలుసా? ఈ గొర్రెలు ఈ మేకలు బలి అవుట ద్వారా ప్రభు పాపాలైతే క్షమించాడు, కానీ శిక్ష మాత్రం ఇంకా వెయిటింగ్ ఉంది. అది ఎప్పుడు నేను ఇందాక అన్నాను కదా, పని అయితే అయిపోయింది, కానీ అప్పు మాత్రం ఇంకా ఉంది. అలాగే ప్రభు ఆ టైంలో పాపాలైతే వారి పాపాలు క్షమించాడు ఈ గొర్రెలు బట్టి, కానీ శిక్ష ఇంకా సిద్ధంగానే ఉంది. అది ఎప్పుడు ఈ శిక్ష కొట్టివేయబడిందంటే, యేసు ప్రభు వచ్చి ఆయన శిలువ మీద ఒక మాట అన్నాడు, సమాప్తమైనది. అంటే అర్థం ఏంటి? ఆ అప్పంతా కూడా నేను తీర్చేశాను, ఆ శిక్ష అంతా కూడా నేను భరించేశాను. అక్కడితో ట్రాన్సాక్షన్ ముగింపబడింది. ఈ గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా పాత గ్రంథంలో పాపి తన పాప క్షమాపణ కోసం వెళ్ళి బలి ఇచ్చేవాడు. దేవుడు దాన్ని బట్టి వీళ్ళ పాపాలని క్షమించాడు, కానీ ఆ శిక్ష మాత్రం ఇంకా అలాగే ఉంది. వీళ్ళ శిక్ష రాకుండా వారిని క్షమించాడు. ఆ శిక్ష కంప్లీట్ ఎప్పుడైందంటే యేసు క్రీస్తు ఆయన బలి అయినప్పుడు ఆ వాడు పాపం అంతా కూడా ఆయన పైన వేసి ఆయన శిక్ష భరించిన తర్వాత ఆ పాత నిబంధనలో జరిగిన విశ్వాసుల యొక్క పాపాలని కూడా ఆయన క్షమించాడు. అలాగే ఇప్పుడు మనం గురించి ఆలోచిస్తే, మనం సిలువ తర్వాత ఉన్న మనుషులం, మనం బలులు ఇవ్వం, ఎందుకంటే ఆల్రెడీ ప్రభు మన కోసం ప్రాణము పెట్టాడు. మనం దేని యందు విశ్వాసం ఉంచుతున్నాం? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాం. పాత నిబంధనలో వాళ్ళు ఏం చేసేవారంటే, భవిష్యత్తులో ఆయన మా కోసం ప్రాణం పెడతాడు అని చెప్పి విశ్వాసంతో వాళ్ళు ఈ బలులు అర్పించేవారు అనమాట. కానీ మనము వెనక్కి తిరిగి చూస్తూ ప్రభు నా కోసం ప్రాణము పెట్టాడని చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం. కాబట్టి ప్రభు ప్రాణం పెట్టుట ద్వారానే శత్రుత్వం పోతుంది. దేవునితో మనకేం కలుగుతుంది? సమాధానం, స్నేహము, సహవాసం కలుగుతుంది. ఏబేలు విశ్వాసంలో ఏంటంటేనండి, నాకు దేవునితో శత్రుత్వం వద్దు, ఆయనతో నాకేం కావాలి? సహవాసం కావాలి. మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నిజమైన విశ్వాసం చెప్పుకుంటా ఉంటే ఇదే అడగాలి, ప్రభువా నువ్వు నాకు అది చేయి, ఇది చేయి, ఈమెయిల్ చేయి, ఆమెయిల్ చేయి, చేస్తాడు, అన్ని మేలు చేస్తాడు. కానీ అంతకంటే ముఖ్యం, దేవా నీతో నాకేమొద్దు? శత్రుత్వం వద్దు, నాతో నీకేం కావాలి? స్నేహం, సహవాసం. పౌలు భక్తుడికి రక్షింపబడుతున్న టైంలో
దేవుడు అతన్ని గుర్రం మీద నుంచి కిందకి పడేసి ఒకే మాట అంటాడు, మునుకులు తన్నుట నీకు మంచిది కాదు. మునుకొలులతో తన్నుట నీకు మంచిది కాదంటే అర్థం ఏంటో తెలుసా? మునుకొలులు అంటే ఏంటి? ఇనప దిమ్మ. దేవునితో పెట్టుకోవడం, ఆయనతో శత్రుత్వం పెట్టుకోవడం అంటే ఎలాంటిదంటే ఇనప దిమ్మని తన్నినట్టు. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో ఇనప దిమ్మ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు చూడండి వెల్డింగ్ షాప్కి వెళ్ళామనుకోండి, పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ని వంచడానికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక ఇనప దిమ్మ మీద పెట్టి పాట్ పాట్ పాట్ని కొడతారు. ఇప్పుడు ఆ ఇనప దిమ్మ మీద కోపం వచ్చి కట్టి తన్నేసామనుకోండి, ఏమవుద్ది? ఇనప దమ్మ ఇరుగుపద్దలుగా కాదు, మన కాలు పచ్చడైపోద్ది. అది ఎంత ఇదో దేవునితో శత్రుత్వం పెట్టుకోవడం అంత భయంకరం. ఆయనతో సహవాసం, ఆయనతో స్నేహమే ముఖ్యం. హేబెలు అది కోరుకున్నాడు అన్నమాట. ఓకే, సో అది ఇది మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం. హేబెలు ఏం కోరుకున్నాడు చెప్పండి? శత్రుత్వం వద్దు, సహవాసమే దేవునితో నాకు కావాలని కోరుకున్నాడు. అది ఆయన బలి ఇచ్చాడు అందుబట్టి అని చూసాం. రెండో పాఠం మనం నేర్చుకునేది ఏంటంటేనండి, హేబెలు దేవుడు అంగీకరించే అర్పణ ఇచ్చాడు. చెప్పండి ఏంటండి? దేవుడు అంగీకరించే అర్పణ. అందుకోసం దేవుడు ఇది శ్రేష్టమైనది అని మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11 ఏముంది చూడండి, శ్రేష్టమైనది ఉందా? విశ్వాసం బట్టి హేబెలు కయను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. శ్రేష్టమైనది అని ఎందుకు అన్నాడు అని అంటే, దేవుడు చెప్పింది చేశాడండి. మనం ఆదికాండం 4వ అధ్యాయంలో కూడా చూస్తే దేవుడు హేబెలు అర్పణను లక్ష్య పెట్టినట్టు మనకు కనపడుతుంది. చూడండి 4వ అధ్యాయం 4వ వచనం, హేబెలు కూడా తన మందలో తొలచూలు పుట్టిన వాటిను క్రొవ్విన కొని తెచ్చాను, యెహోవా హేబెలు అతని అర్పణను లక్ష్య పెట్టిన. ఇప్పుడు దీని గురించి ఆలోచిద్దాం. హేబెలు ఎలాంటి సేవ చేశాడు? ఎలాంటి అర్పణ ఇచ్చాడు? శ్రేష్టమైనది అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంగీకరించే అర్పణ, దేవుడు అంగీకరించే సేవ చేశాడు. ఇప్పుడు మనం సేవ చేస్తాం, దేవుని కోసం ఏదో పని చేస్తాం, మనమైతే చేసాం, కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు అనుకోండి, మనం ఎంత చేసినా వ్యర్థం కదండి, వేస్ట్. మనం అనుకుంటాం ఏదో దేవుని కోసం ఇంత కానుక ఇచ్చానండి, దేవుని కోసం ఇంత పాట పాడానండి, దేవుని కోసం ఇంత వాక్యం చెప్పానండి, దేవుని కోసం ఇలాంటి కార్యాలు చేశానండి, ఒక ఇల్లు కట్టించాను, మందిరం కట్టించానండి. నువ్వు కట్టించావు సరే, కానీ దేవుడు ఒకవేళ దాన్ని అంగీకరించలేదు అనుకోండి, అది బూడిదలో పోసినట్టే. ఎందుకంటే దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడన్న ప్రశ్నకు నేను జవాబిస్తాను. దానికంటే ముఖ్యం ఇప్పుడు మనం ఆలోచించాల్సిందంటే, ఇప్పుడు హేబెలు ఇక్కడ అర్పణ ఇచ్చాడు, ఇక్కడేమో కయను ఇచ్చాడు. దేవుడు దీన్ని అంగీకరించాడు, దీన్ని అంగీకరించలేదని వాళ్ళకి ఎలా తెలిసి ఉంటుంది? వాళ్ళకి ఆ టైంలో దేవుడు నాది అంగీకరించాడు, దేవుడు నాది అంగీకరించలేదు, ఎలా తెలిసి ఉంటుంది చెప్పండి? ఏనా గ్రీన్ లైట్ రెడ్ లైట్ అని వెలుగుతుందా? ఎలా తెలిసి ఉంటుంది చెప్పండి? దానికోసం కూడా ఆలోచించాను. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎప్పుడన్నా ఒక బలిని అంగీకరించాడు అంటే ఏం జరిగేది తెలుసా? ఎవరైనా చెప్పగలరా ఏం జరిగేదో? ఒక చిన్న హింట్. ఏలియా టైంలో ఏం జరిగింది? 400 మంది ప్రవక్తలు మొగ్గలేసారు, గెంతేసారు, కానీ సాయంత్రం వరకు ఏమవ్వలేదు, ఏం జరగలేదు. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఆకాశం మీద నుంచి అగ్ని వచ్చి దహించేసింది. ఇలాంటి సంఘటనలు బైబిల్లో 5 సార్లు జరిగాయి. దేవుడు ఎప్పుడైనా బలి అంగీకరిస్తే ఏం జరిగేదో తెలుసా? ఆకాశం నుండి అగ్ని వచ్చి మొత్తం బలినంతటిని కాల్చేసేది అనమాట. ఒకటేమో ఆల్రెడీ మనకి ఏలియా అన్న సంగతి మనం చూసాము. ఇంకోటి ఎక్కడంటే లేవికాండం 9:22లో కూడా అదే సంఘటన ఉంటుంది చూడండి. ఆకాశం మీద నుంచి అగ్నిని దేవుడు కురిపించి అక్కడ బలిని దహించినట్టు మనం చూస్తాం. లేవికాండం 9వ అధ్యాయము 24వ వచనం, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యములను క్రొవ్వును కాల్చివేసను, ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహ ధ్వని చేసి సాగిలపడరు. అంటే దేవుడు వారి బలి అర్పణను అంగీకరించడానికి ఏం చేశాడు? ఆకాశం నుంచి అగ్ని కురిపించి మొత్తం ఆ బలినంతటిని కూడా కాల్చేశాడు. అంటే నిజంగా దేవుడు దాన్ని ఏం చేసినట్టు? అంగీకరించాడు. మనం ఏలియా టైంలో కూడా అదే చూసాం, గిద్యోను టైంలో కూడా అది జరుగుతుంది అన్నమాట. సో ఇంకోటి, సొలొమోను
ఆయన మందిరాన్ని కట్టినప్పుడు బలి అర్పిస్తున్నప్పుడు కూడా ఆ టైంలో కూడా మనం 2వ దినవృత్తాంతాలు 7:1 చూస్తే ఆకాశం నుంచి దేవుడు అగ్ని కురిపిస్తున్నట్టు కనబడి చూస్తారు. చూడండి, మీరే చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 2 Chronicles 7:1. 2వ దినవృత్తాంతాలు 7:1. అగ్ని ఆకాశం నుండి దిగి బలను ఇతరమైన బలు దహించి యెహోవా తేజస్సు మందిరమును నేను దేవుడు బలిని అంగీకరించాడని ఎలా అర్థమైంది వీళ్ళకి? ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్ని. సో నేను అనుకుంటున్నాను, ఏబేలు ఇటు అర్పణ, ఇటు కయ్యను అర్పణ, 2 పక్కన ఉన్నాయి. అగ్ని వచ్చి ఎవరిది కాల్చేసింది? ఏబేలు కాల్చి. ఏబేలు ఎంతో సంతోషంగా ఉన్నాడు. పక్కన కయ్యను కూడా వెయిట్ చేస్తున్నాడు. ఏంటి నా మీద అగ్ని రావట్లేదండి చూస్తున్నాడు. దేవుడు అంగీకరించలేదు. దెబ్బక ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఏంటి ఏబేలు అంగీకరిస్తాడా, నాది అంగీకరించాడా అని చెప్పి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, పాయింట్ ఏంటంటే ఏబేలు అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు తెలుసా? పాయింట్ చెప్తాను చూడండి. దేవుడు మన అర్పణను అంగీకరించాలంటే ముందు మనని అంగీకరించాలి. మరొకసారి చెప్తున్నా, దేవుడు మన ఇచ్చే అర్పణ అంగీకరించాలంటే ముందు మనల్ని అంగీకరించాలి. మనల్ని అంగీకరించకుండా మనం ఇచ్చే అర్పణ అయినా మనల్ని ఎప్పుడు అంగీకరిస్తాడు తెలుసా? బైబిల్లో లేవికాండంలో మనం చూస్తే అక్కడ కూడా గోధుమలు ఇవన్నీ అర్పణ ఇచ్చేవారు. కానీ దానికంటే ముందు ఈ ధాన్యాన్ని ఇవన్నీ దేవునికి అర్పణ ఇవ్వకముందు బలిని అర్పించేవారు. అంటే అర్థం ఏంటో తెలుసా? పాప క్షమాపణ జరిగిన తర్వాతే మనం దేవునికి ఏదన్నా సేవ చేస్తే అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని అంగీకరిస్తాడు. పాప క్షమాపణ పొందకుండా మనం ఎంత సేవ చేసినా కూడా దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి ధాన్యాన్ని అర్పించక ముందు ఏది జరగాలి? పాప క్షమాపణ జరగాలి. సో పాప పరిహారార్థ బలి జరిగిన తర్వాతే ధాన్యాన్ని దేవునికి అర్పించాలి. మీకే చూపిస్తాను చూడండి. లేవికాండం 1వ అధ్యాయము మనం 2వ అధ్యాయము 1వ వచనంలో ఏం అర్పించారు? ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండినదై ఉండవలెను. సరే. సో ఇంకా 4వ వచనంలో చూస్తే నీవు కాల్చిన నైవేద్యము చేయను, అది నూనె కలిసిదు, పొంగనిదినై గోధుమ పిండి ఇవన్నీ సరే. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, గోధుమలు తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నాడు, బాగానే ఉంది. పంట నుంచి గోధుమలు ఏమైనా తీసుకొస్తాడు. కానీ 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఏం జరిగింది తెలుసా? 10వ వచనం చూడండి, ఏం అర్పించారు? దహన బలిగా అతను అర్పించినది గొర్రెల మేకల యొక్క దాని మందలోనిదే, అది నిర్దోషమైన మగదే తీసుకొని వచ్చి వెయిట్ ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, 1వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి చూడండి. దాని ఎక్కడ రాస్తుంటుందంటే కరెక్ట్ ఆ వర్డ్ 2వ వచనం చూడండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలుగా గొర్రెల మందలను కానీ మేక మందలను కానీ దాన్ని తీసుకొని యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తం అన్న మాట ఉంటుంది. 4వ వచనం చూడండి. అతడు దహన బలిగా అర్పించి పశువు తల మీద తన చేయి ఉంచవలెను, దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతనికి పక్షముగా అంగీకరింపబడను. రైట్. సో ఇక్కడ 1వ అధ్యాయంలో దేనికోసం మాట్లాడబడిందంటే పాపం పోవాలి అంటే పాప పరిహారార్థ బలి జరగాలి. దాని తర్వాతే 2వ అధ్యాయంలో గోధుమలు అర్పణ దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు. పాప పరిహారార్థ బలి ఎందుకు జరగాలి అంటేనండి, మన జీవితంలో పాపం ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరించడు. పాపం పోతేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఎప్పుడైతే మనల్ని అంగీకరించాడో మన చేసిన సేవను ఆయన అంగీకరిస్తాడు. ఇప్పుడు సపోజ్ ఒక ఆదివారం ఆలోచిద్దాం. మందిరానికి ఉదయం వస్తాం, పాటలు పాడతాం, నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధిస్తాం, అంత బాగానే ఉంది. కానీ ఆదివారం మందిరానికి రాకముందు ఇంటి దగ్గర నోటుకొచ్చినట్టు తిట్టావు,
మీ భార్యను, లేదా మీ ఆయన గారు నోటుకు వచ్చినట్టు తిట్టావు, పచ్చి బూతులు తిట్టావు, ఏడు వచ్చేసి దేవుని స్తుతిచ్చేస్తున్నావు, నీకు స్తోత్రాలు, నేను గొప్పడు, నేను బాబోయ్ నువ్వు మామూలుడు కదా నేను చెప్పి తెగ స్తుతిస్తావు. ఇప్పుడు దేవుడు చూస్తాడు, అంగీకరిస్తాడు చెప్పండి. ముందు ఏం చేయాలి? దేవుడు మనల్ని మనం చేసే ఆరాధన అంగీకరించాలంటే ముందు మనల్ని ఆయన ఏం చేయాలి? అంగీకరించాలి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు తెచ్చిన అర్పణ ముందు పక్కన పెట్టి నువ్వు వెళ్ళి సమాధానపడు, క్షమించమని అడుగు. అప్పుడు నువ్వు దగ్గరికి వచ్చిరా, అప్పుడు నీవిచ్చే అర్పణ నేను అంగీకరిస్తాను. సో ఇప్పుడు ఆ పాయింట్ బట్టి మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? మనం ఆయనకి అంగీకారంగా ఉంటేనే మనం ఇచ్చిన అర్పణ ఆయన మనల్ని అంగీకరిస్తాడు. మనమే ఆయనకు అంగీకారంగా లేకుండా మనం ఎంత చేసినా కూడా ఆయన మనల్ని అదండి పాయింట్. ఇది అర్థమైతే మీకు అర్థమైనట్టే. ఏబేలు విషయంలో దేవుడు ఎందుకండి ఆయన అర్పణ అంగీకరించాడు అంటే, ఏబేలు ఆయన కోరుకున్నది ఏంటంటే పాపక్షమాపణ. దేవా నీతో ఫస్ట్ పాయింటే మనం ఏం నేర్చుకున్నాం? నీతో నాకేం శత్రుత్వం కాదు, నీతో నాకేం అవ్వాలి? సహవాసం, సమాధానం కావాలి. నీకు నాకు సమాధానం లేకుండా నేను ఏం చేసినా నీకోసం వేస్టే నాయన. ఇదిగో ఉదయాన్నే పచ్చి అబద్ధం ఆడాను, లేకపోతే ఈ వారంలో నిజంగా నీకు నచ్చని పని ఒకటి చేశాను నాయన, నన్ను క్షమించు తండ్రి, నీకు నాకు ఎటువంటి అడ్డు ఉండకూడదు నాయన అని చెప్పి దేవుని సన్నిధిలో మన పాపాన్ని పశ్చాత్తాపడి సరిచేసుకుని వచ్చి అప్పుడు నువ్వు దేవుడి కోసం ఎంతనే చేయి, దేవుడు దాన్ని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. మనం ఆయనకు అంగీకారం ఉండకుండా మనం ఎంత చేసినా కూడా దేవుడు దాన్ని అంగీకరించడు. సో ఏబేలు గురించి నేర్చుకున్న రెండో శ్రేష్టమైన పాఠం ఏంటంటేనండి, ఏబేలు దేవుడు అంగీకరించే అర్పణ ఇచ్చాడు. అంటే ముందు ఆయనకు అంగీకారంగా ఉన్నాడు, తర్వాత ఆయన ఇచ్చిన అర్పణ కూడా దేవుడు ఆయన ఏం చేశాడు? అంగీకరించాడు. అది రెండో పాఠం మనం నేర్చుకుంటున్నాం. సో దేవుడు అండి చాలా చోట్ల ఈ విషయం చెప్పాడు. మీ జీవితం సరిగ్గా లేకుండా నా సేవ చేయొద్దు అంటాడు. ఎందుకంటే జీవితం సరిగ్గా ఉంటేనే దేవుని పని మనము చేయాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక VBS జరుగుతుంది, మనం ఏదో పరిచయం చేయడానికి వస్తున్నాం. దేవుడు మన పరిచర్య కన్నా ముందు మన ఏం చూస్తాడు? మన జీవితాన్ని మనం చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. వాద్యం వాయిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, లేకపోతే గో బల్ల సిద్ధపరుస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నీ జీవితం కరెక్ట్గా లేకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటాడు. సో ముందు మోకరించి మన జీవితాన్ని ఏం చేయాలి? సరే చూడండి, ఒక కఠినమైన వచనాన్ని మీకు చూపిస్తాను. కీర్తన 50వ అధ్యాయం. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన పాయింట్ అండి. కీర్తన 50వ అధ్యాయము 16వ వచనం. కీర్తన 50:16. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోటన వచించుదవేమి? చూడండి వీళ్ళట వాక్యం చెప్పేస్తున్నారట. చూడండి, వాక్యం చెప్తుంటే దేవుడు చిన్న మాట, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు ఏమని? నా కట్టడలు వివరించుటకు నీకేం పని అసలు? అంటే అర్థం ఏంటి? బతికేమో భక్తిహీనత, చేస్తుంది మాత్రం ఏంటంట? దేవుడు వాక్యం చెప్పేస్తున్నాడట. దేవుడు అంటాడు, అసలు నా వాక్యం చెప్పడం నువ్వెవడో, అసలు నీకేం పని అసలు? నువ్వు ఫస్ట్ చెయ్యాల్సింది ఏంటో తెలుసా? నీ భక్తిహీనతను నువ్వేం చేయాలి? సరి చేసుకో ఫస్ట్. అప్పుడే వచ్చి నువ్వేం చేయాలి? నీ వాక్యం చెప్పు, పరిచయం. అది సరిగ్గా లేకుండా ఇదేంటిది ఇది నేను అంగీకరించను. అది ఎంత కఠినంగా రాసుకుంటూ వస్తున్నాడు. చూడండి 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. డైరెక్ట్గా చెప్పేశాడు, నీకేంటి నచ్చదు? దిద్దుబాటు అంటే ఏంటి చెప్పండి? సరి చేసుకోవడం నీకు అసహ్యం. ఈ కయ్యనుకు కూడా ఏం అసహ్యం? దిద్దుబాటు మనకు అసహ్యం. దేవుడికి మాత్రం ఏమి ఇచ్చేస్తాను నేను? నా నైవేద్యం తీసుకో. దేవుడు అంగీకరించలేదు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఇంకా నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసేది. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం వస్తుందంటే ఇది నాకు కదా, అడిగి ఈ మంచి సరైన పాయింట్ దేవుడు మనకు మాట్లాడే ఈవిడికి, ఇది ఈవిడికి, మనకు కాదు. అది అంటాడు దేవుడు, నీవు నా మాటలు వెనుక్కు తోసివేసేదు. ఇంకా 18వ వచనం. నువ్వు దొంగను చూచినప్పుడు వానితో ఏకీవించవు. ఎవడో పనికిమాలి ఉన్నాడు, ఆడుతోనే స్నేహం చేస్తావు. ఇంకా వ్యభిచారులతో నీవు సాంగత్యం చేయదు. నీ స్నేహాలు సరిగ్గా లేవు. ఎవరు దౌర్భాగ్యం వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉంటావు. ఇంకా కీడు చేయవల్లని నీవు నోరు
తెరుచుచున్నావు. నోరిప్పితే కీడే, అవతలని బాధ పెట్టే మాటలే మాట్లాడుతున్నావు నువ్వు. ఇంకా నీ నాలుక కపటము కల్పించున్నది. అంటే నాలుక, నోరు, ఈ మాటలు ఏంటంటే మాటలతోనే అందరినీ బాధ పెడుతున్నావు నువ్వు. ఇంకా నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండెములు చెప్తున్నావు పక్కనుంచి. నీ తల్లి కుమారుని మీద ఆ పనిందలు వేస్తున్నావు. అంటే తప్పు చేయలేదు అయినా నిందలేస్తున్నావు. ఇట్టి పనులను నీవు చేసినను నేను మౌననై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించాను. చూడండి, ప్రభు ఆయన ఏది కూడా కార్పెట్స్ కింద తోసేసే వ్యక్తి కాదు. ఈ మాట ఎందుకన్నానంటే, ఇప్పుడు చూడండి, ఇల్లు ఖచ్చితంగా ఉందండి అనుకుందాం. సడన్గా ఎవరు వచ్చేసారు చుట్టాలు, వెంటనే ఏం చేస్తాం? మంచాల కిందకి తొలిపెరకని తోసేస్తాం. అంటాం కదా, ఖచ్చితంగా ఉంది. దేవుడు అలాగా హైడ్ చేసేసి నువ్వు ఏం చేస్తాడో తెలుసా, అవి బయట లాగుతాడు. ఏంటిది? ఒకసారి మేము కాలేజ్లో, బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు మా డీన్ ఒక ఆయన ఫోన్ చేసి ఆయన అన్నారు, క్రిస్ విలియమ్స్, నేను మీ రూమ్స్కి వస్తున్నాను, మీ డార్మిటరీ నీట్గా ఉందో లేదో చూస్తాను, క్లీన్గా ఉండాలి అని చెప్పి అని అన్నారు అన్నమాట. అంతేనండి, ఆయన ఫోన్ పెట్టిన వెంటనే అందరూ సర్దేస్తున్నాం నీట్గా, దుప్పట్లు అన్నీ క్లీన్ చేసేసి అన్నీ హడావడి చేసి పిల్లో కవర్స్ మార్చేసి నీట్గా పెట్టి ఆయన ఈ లోపల వచ్చారు. రావడం ఏం చేశారు తెలుసా, ఫ్యాన్ ఆపారు. ఫ్యాన్ ఆపి స్టూల్ తెచ్చి రెక్క మీద అలాగ అన్నారు. ఎంత వచ్చింది చెత్త, ఏంటిది అని అన్నారన్నమాట. ఎవడన్నా ఊహిస్తావా చెప్పండి? ఫ్యాన్ ఆపి రెక్క మీద ఉన్న చెత్త చూస్తారని ఊహించం. దేవుడు అలాంటి వేలు అవుతాడండి. దేవుడు అలాంటి వేలు అవుతాడు. నువ్వేది దాసేసావో నీ పాపాన్ని అవి బయటికి లాగుతాడు. నేను అంగీకరించను. నువ్వు ఇది పాపం కాదన్నట్టు దిద్దుబాటు నాకు అసహ్యం అన్నట్టుగా తోసేస్తున్నావు. నువ్వు ఇది సరి చేసుకుంటేనే నీ సేవను నేనేం చేస్తాను, అంగీకరిస్తాను. లేకపోతే నువ్వెంత సేవ చేసినా నేను అంగీకరించను. అది నా లెక్కలో కూడా తీసుకొని నేను అంటాడు అనమాట. దేవుడు మనల్ని అంగీకరిస్తేనే మన సేవను అంగీకరిస్తాడు. మనల్ని అంగీకరించకపోతే మనం ఎంత సేవ చేసినది వేస్ట్ అండి, వేస్ట్. ఇప్పుడు మనం దేవుని సేవ చేయడం కన్నా ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు నేను ఆయనకు అంగీకారంగా ఉన్నానా లేదా. అందుకని కీర్తన 19 అంటాడు, దేవా నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి నాయన. The words of my mouth and the meditation of my heart be acceptable to you. నేను నీకు యాక్సెప్టబుల్గా ఉండాలి, నేను నీకు అంగీకారంగా ఉండాలి. దాని తర్వాతే నా సేవ నువ్వు ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తావు. ఏబేలు అర్పణ ప్రభు అంగీకరించాడంతే. ఎందుకంటే ఏబేలు ముందు ఆయనకి ఎలా ఉన్నాడండి, అంగీకారంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్ అబౌట్ హూ యూ ఆర్ దెన్ వాట్ యు డూ. నువ్వు ఎలా ఉన్నావో అది కావాలి ఆయనకి, నువ్వేం చేసావో అది కాదు. మనం ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటే ఖచ్చితంగా మన సేవను ఆయన ఏం చేస్తాడండి, నువ్వు చిన్న పని చేసినా దాన్ని ఆయన విలువగా ఎంచుకుంటాడు. మీ చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు అమ్మ నాన్నని సంతోష పెట్టాలి. వాళ్ళు మీరు ఆఫీసు నుంచి వాళ్ళ ఇంటికి రాకముందు వాళ్ళు మొత్తం ఇల్లంతా కడిగేస్తున్నట్టు మొత్తం నీళ్ళంతా వంపేసి క్లీన్ చేసేస్తున్నారు మొత్తం మీద. చూస్తే నిజంగా ఇల్లు ఖచ్చితంగా ఉంది. కానీ మీరు ఇంటికి వచ్చినప్పటికీ అంత ఖచ్చితంగా వచ్చిన వీళ్ళ మనసు చూసారు ఏంటంటే, అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పటికీ మొత్తం అంతా ఏం చేసేయాలి, మనం క్లీన్ చేసేయాలని చెప్పి ఏదో చేసేది నిజంగా ఖచ్చితంగా ఉంది. కానీ అయినా మీరు దాన్ని ఏం చేస్తారు, మీరు అంగీకరిస్తారు. దేవుని బిడ్డలైన మనం ఆయన్ని ప్రేమిస్తూ ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని అలాంటి మనసుతో మనం ఆయన ముందు దిద్దుకుంటూ సరి చేసుకుంటూ ఆయన కొరకు జీవిస్తామే. ఎంత చిన్న పని చేసినా దాన్ని ఏం చేస్తాడు, ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఏబేలు అదే మనకు నేర్పిస్తున్నాడు అనమాట. ఆయన అంగీకరించే పని నేను చేశాను. సో ఏబేలు నుంచి 2 పాఠాలు మనం నేర్చుకున్నాం. దేవునితో శత్రుత్వం వద్దు, నాకేం కావాలి, స్నేహం. అందుకోసం నేను బలి నడిపిస్తున్నాను. రెండోది ఏంటంటే, దేవుడు అంగీకరించే సేవను నేను చేశాను. ఇప్పుడు కయ్యను మరి దేవుడు అంగీకరించినప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి? మామూలుగా అర్థమైపోయింది, ఏబేలు అర్పణ అంగీకరించాడు, నాది అంగీకరించలేదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూడండి, నువ్వు ఫెయిల్ అయ్యావు, పక్కడు పాస్ అయిపోయాడు, మనం ఏం చేస్తాం మామూలుగా అయితే? ఒరే ఎలా పాస్ అయ్యరా నువ్వు, నాకు చెప్పరా చదువుకుంటాను అడుగుతాం కదండి. సేమ్ థింగ్ ఏబేలుకి వెళ్ళి ఏం అడగాలి, నీది ఎందుకు అంగీకరించాడు, నాది ఎందుకు అంగీకరించలేదు నాకు చెప్పవా? అప్పుడు ఏబేలు చెప్పుండి ఉంటాడు, ఇదిగో
నువ్వు అర్పించింది రైటే, కానీ దానికంటే ముఖ్యం బలి అర్పించాలి. అప్పుడు మన పాపాన్ని ప్రభు క్షమిస్తాడు, ఆయనతో మనకు సహవాసం ఉండదు. అప్పుడు మనం ఏది ఇచ్చినా కూడా ప్రభు అంగీకరిస్తాడని చెప్పి ఏబేలు చెప్పి ఉన్నాడు. కానీ మనోడికి ఏంటి గర్వం, ఆడు చిన్నవాడు, ఆడిని అడగడం ఏంటి, నేను నాకు నచ్చిందే నేను చేస్తాను. కోపం పెంచుకున్నాడట. ఎంత కోపం పెంచుకున్నాడంటే వాడు అనుకున్నాడట మనసులో, దేవుడు నాది అంగీకరించడా, ఈయన్ని చంపేశాను అనుకో, సచ్చినట్టు నేను ఒక్కనే ఉంటాను కదా, సచ్చినట్టు నాది అంగీకరిస్తాడు, ఈయన చంపేస్తాను. అది వాడికి వచ్చిన కోపం. వీడు లేకపోతే సచ్చినట్టు నాది అంగీకరిస్తాడు. వెళ్ళాడు, చంపేశాడట. నరహంతకుడు ఎవడో తెలుసా? ఫస్ట్ నరహంతకుడు సాతానుకు ఉన్న పేరేంటో తెలుసా? ఆది నుండి వాడు నరహంతకుడట. ఈజ్ అ మర్డరర్. యోహాను 8:44 ఉంటుంది. ఆడు దూరిపోయాడండి. కయన్కి సైతాను దూరిపోయాడని మనకు ఎలా అర్థమవుతుందండి అంటే, దేవుడే ఆ మాట చెప్తాడు. ఆదికాండం 4:7లో చూడండి, 6వ వచనం. యెహోవా కయనుతో నీకు కోపమేలా. చూసారా ఎంత మంచి దేవుడో. ఆదాముతో మాట్లాడినట్టు దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు కయన్తో వచ్చి నీకు కోపమేలా, ఎందుకు కోపం వచ్చింది, ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీవు సత్క్రియ చేసిన ఎడల ఈ మాటలో అర్థమేంటో తెలుసా? కయ్యను అయిపోయింది, ఇప్పటికన్నా సరి చేసుకో, ఇప్పుడైనా నువ్వు మంచి అర్పణ ఇస్తే నేను దాన్ని ఏం చేస్తానో అంగీకరిస్తానయ్యా అని చెప్పి ఇప్పటికన్నా సరి చేసుకో అని చెప్పి అవకాశం ఇస్తున్నాడు. 7వ వచనం. సత్క్రియ చేసిన ఎడల సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచినదంటే అర్థమేంటి తెలుసా? పాపం ప్లేస్లో ఆవిడ పేరు రాసుకోవచ్చు తెలుసా? సాతానుగాడే. సాతాను రెడీగా ఎలా ఉన్నాడు? పొంచున్నాడు. ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని మాట అన్నాడు. నువ్వు కానీ ఎదిరించి ఇప్పటికన్నా నువ్వు నాకు లోబడి పశ్చాత్తాపడితే నేను నీకు సహాయం చేస్తాను. కానీ నువ్వు మనసులోనే పెట్టుకొని దాన్ని పొదుగుతావా, అది నిన్ను వెళ్తుంది అంతే. ఈవెన్ చూడండి, ఇస్కరియోతు యోధ టైంలో కూడా మీరు ఆలోచిస్తే, ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడడానికి ప్రభు అవకాశం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఆఖరిగా అంటాడు, ఇదిగో నేను చెరకను ముంచి ఎవరికి ఇస్తానో వాడే నన్ను అప్పగించినాడు అని చెప్పి ఇస్కరియోతు యోధ ఫేస్లోకి చూసి ఈ చెరకను అతనికి అందిస్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇస్కరియోతు యోధ ఇప్పటికన్నా పశ్చాత్తాపడడానికి నీకు అవకాశము ఇస్తున్నాను. వాడు ప్రభువా నన్ను క్షమించు అన్నుంటే నిజంగానే క్షమించుడు, కానీ బిగుసుపోయేలాగే ఉన్నాడు. అక్కడ ఒక మాట రాస్తుంది, సాతాను వాడిలో ప్రవేశించినాను. ఎక్కడ కూడా ఎవడు దూరాడు? కయ్యనికి సాతాను దూరిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? తమ్ముడు చంపేశాడు వెళ్ళి. సో మనం కూడా దేవుడు పశ్చాత్తాపడ అని అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. లేదు, హృదయాన్ని బిగబెట్టుకుంటే ఎవడు దూరిపోతాడు? సాతాను దూరిపోయి ఆడు కంట్రోల్లో పట్టుకుంటాడు. ఇంకా మనం ఏ స్థితికి వెళ్ళిపోతామంటే కోపంతో ఆగం, అవసరమైతే నరహత్య చేసేంతవరకు వెళ్ళిపోతాం అన్నమాట. సో అక్కడ మనం చూస్తున్నాం. అయితే 3వ పాఠం మనం చూసేది ఏబేలు గురించి ఏంటంటే, ఏబేలు రాజీ పడని వ్యక్తి. ఏంటండి ఏబేలు ఎవరు? రాజీ పడని వ్యక్తి. అంటే అర్థం ఏంటో తెలుసా? రాజీ పడని వ్యక్తి అంటే కయ్యను ఏబేల్ని చంపకముందు ఒక పని చేశాడు. అది ఏంటి అన్నది ఒక్క లైన్ ఇక్కడ ఉంటుందండి, చూడండి. 4వ వచనం. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. ఆ లైన్ చాలా ప్రాముఖ్యం. దాని తర్వాత ఏం చేశాడు చూడండి. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతను ఏం చేసేసాడు? సో చంపకముందు ఏం చేశాడు? కయ్యను మాట్లాడాడు. ఆ లైన్ చాలా ప్రాముఖ్యం. ఏం మాట్లాడుతుంటాడు చెప్పండి? ఏం మాట్లాడుతుంటాడు? అరే నీకు చెప్తున్నాను, నువ్వు చిన్నోడివి, నేను చెప్పిన మాట వినాలి నువ్వు. ఏంటి ఈసారి బలిచ్చగా అయిపోయావు నువ్వు. ఈసారి నేనేమిస్తాను, నేనే ఇస్తాను నీకు, ధాన్యము ఎలాంటివి ఇస్తాను అవే అర్పించు. బలిచ్చావంటే ఊరుకొని జాగ్రత్త. బెదిరించాడు. నీది అంగీకరిస్తాడా? ఎలాగ అంగీకరిస్తాడో, ఇప్పుడు ఎలాగ అంగీకరిస్తాడో నేను చూస్తాను. నువ్వు ఏది ఇవ్వాలి? నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. బలిస్తూ ఊరుకోను. ఈ ఏబేలు, సారీ అన్నయ్య,
దేవుని కోరేది బలి అర్పణ, నేను అదే ఇస్తాను. నువ్వు చెప్పిన మాట నేను లోబడను, దేవుని చెప్పిన మాట నేను లోబడాలి. ఆయనకి ఇష్టకరంగా, ఆయనకు అంగీకారంగా ఉండాలి. నేను నువ్వు చెప్పినట్టు కాదు. మండిపోయింది, ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు ఏబేలు గురించి అక్కడ ఒక పాయింట్ మనం నేర్చుకునేది ఏంటంటే, నాకు దేవుని సంతోషపెట్టడం ముఖ్యం, అంతేగాని మా అన్నను సంతోషపెట్టడం కాదు. అది రాజీ పడని జీవితం, రాజీ పడని జీవితం. యోసేపు, నా సుఖం కన్నా దేవుడికి భయపడి ఆయన సంతోషపెట్టడం ముఖ్యం. సో నిజమైన విశ్వాసులు దేవుని సంతోషపెడతారు. దానియేలు గురించి ఆలోచించండి, చిన్నోడే, దానియేలు మొదటి అధ్యాయంలో ఈ విగ్రహార్పితమైన దాన్ని నేను తినేసి ఆ దేవుని నేను అవమానించలేము. కూరగాయలే తింటాం మేము, కాంప్రమైజ్ అవ్వను. ఆయన్ని సంతోషపెట్టడం, ఆయనకు లోబడడం ముఖ్యం. దాన్ని ఏమంటారు తెలుసా? రాజీ పడని జీవితం, అన్కాంప్రమైజింగ్ లైఫ్. పోతే పోయింది ఉద్యోగం, నేను సత్యమే మాట్లాడతాను. పోతే పోయింది డబ్బులు, సత్యమే మాట్లాడతాను. ఎందుకంటే సత్యం మాట్లాడితే దేవుడు సంతోషిస్తాడు. రాజీ పడని జీవితం, అన్కాంప్రమైజింగ్. బెదిరించినా సరే ప్రభు కోసం, ఇదిగో నువ్వు మందిరంకి వెళ్ళే మాత్రం చంపేస్తాను జాగ్రత్త. రాజీ పడని జీవితం అంటే ఏంటో అర్థం తెలుసా? ఏం చేసుకుంటే చేసుకో, నాకు ఆయన్ని సంతోషపెట్టడం ముఖ్యం, మందిరానికి వెళ్తానంతే. బైబిల్ పట్టుకుంటే చంపేస్తాను జాగ్రత్త, నువ్వు చంపితే చంపుకో, నేను రాజీ పడను. వాక్యం దేవునిది, ఆ వాక్యాన్ని నేను నమ్మాను, ఆ వాక్యాన్ని చదువుతాను, దానికి లోబడతాను. రాజీ పడని అన్కాంప్రమైజింగ్ లైఫ్. అదే మనం ఏబేల్లో మనం చూసే మూడో శ్రేష్టమైన పాఠం. ఆఖరిగా ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను. ఏబేలు తన జీవితాన్ని దేవుడు ఒక పత్రికగా వాడుకున్నాడండి. ఏబేల్ జీవితాన్ని ఎలాగ వాడుకున్నాడట? ఒక పత్రిక. మరణించినా సరే ఆయన జీవితం ఒక పత్రికగా మిగిలిపోయిందట. ఎక్కడ రాస్తుందో చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చివరన. హెబ్రీ 11:4 చివరన, ఆ విశ్వాసం బట్టి అతను నీతిమంతుడు సాక్ష్యం పొందిన, అతను మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడు. మృతి నొందాడట, కానీ మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతాడు. మృతి నొందినాడు ఎలా మాట్లాడుతున్నాడండి అంటే, తన జీవితాన్ని ద్వారా దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈవేళ మనం ఎవరి కోసం నేర్చుకుంటున్నాం? హేబేల్ కోసం నేర్చుకుంటున్నాం. హేబేల్ కోసం ఎప్పుడో ఆదిలో ఉన్న వ్యక్తిని గురించి ఈ దినం మనం పాఠాలు నేర్చుకుంటున్నామంటే, తన జీవితాన్ని, చనిపోయిన వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ఒక పత్రికలాగా వాడుకుంటున్నాడు. నీకు నాకు పాఠాలని నేర్పిస్తున్నాడు. ఏమండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు అంటే మన జీవితం ఒక పత్రికలా ఉండాలనే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. యోహాను 15:16 ఏమంటాడంటే, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేయను. మీ ఫలం నిలిచి ఉండాలి అని అంటే అర్థం ఏంటండి? మీరు చనిపోయినా సరే మీ ఫలం ఇక్కడ ఉండిపోవాలి అంటే అర్థం ఏంటి? మీ ప్రభావం ఇక్కడ ఉండాలి. సపోజ్ అనుకుందాం, మీరు భక్తిగా బ్రతికి పిల్లలకి, సంఘానికి ఎంతో మాదిరిగా ఉండి భక్తి విషయంలో మరణించారనుకోండి, మీ బిడ్డలు భక్తిని గురించి బైబిల్లో నేర్చుకోకపోవచ్చేమో, కానీ ఎవరిని చూసి నేర్చుకుంటారు? మా అమ్మగారండి కష్టం వస్తే మోకాళ్ళేసి ప్రార్థన చేసేవారండి, అందుకోసం మేము అది నేర్చుకున్నామండి. మేము కూడా కష్టం వస్తే ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసుకుంటున్నాం. అంటే మీ జీవితమే వాళ్ళకి ఎలా ఉంది? ఒక పత్రికలా ఉందన్నమాట. క్రమంగా దేవుని భాగాన్ని ఇచ్చేవారండి, అది మేము నేర్చుకున్నామండి. ఎంతో ప్రయాసతో దేవుని సేవ చేసేవారండి, కష్టపడి చదివి వాక్యాన్ని వివరించేవారండి. ఇప్పుడు చనిపోయారండి, కానీ మేము మాత్రం ఆ పాఠం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నామండి. ఎంతో ప్రేమించే వ్యక్తి అండి. ఎవరన్నా కష్టం వస్తే ఖచ్చితంగా సహాయం చేసేవారండి, ప్రభు ప్రేమ చూపించేవారండి, ఎంతో దయగా మాట్లాడేవారండి. మేము ఆయన దగ్గర నుంచి ఆ మాటలు నేర్చుకున్నాం. అంటే మన జీవితమే మన నెక్స్ట్ తరానికి ఎలా ఉంది? పత్రికలా ఉందన్నమాట. ఇప్పుడు ఏబేలు గురించి తన జీవితం ఎలా పత్రికగా ఉందంటే, ఆయన జీవితం గురించి ఈవేళ నువ్వు నేను నేర్చుకుంటున్నాం. మరి మన గురించి మన వాళ్ళు తర్వాత ఏమి నేర్చుకుంటాం, మనం ఏమి నేర్పిస్తున్నామో అది కూడా మనం ఆలోచించాలి, అంతేనా? రేపు ఉదయం మన గురించి మన బిడ్డలేంటి, మన సంఘం ఏంటి, ఈ వ్యక్తి ద్వారా ఇది నేర్చుకున్నానండి, తను జీవించినంత కాలం ఇది ఒక మంచి మాదిరి పెట్టి వెళ్ళిందండి. ఏమి
నేర్చుకుంటున్నారు ఏ విషయాల్లో. ఇప్పుడు మన ముందు తరం వాళ్ళ గురించి కొన్ని నేర్చుకుంటూ ఉంటున్నాం, అవునా కదా చెప్పండి. పాస్టర్ గారు అయ్యగారండి అమ్మో ఎంతో ప్రేమగా మాట్లాడేవారండి, ఎంతో మంచి వాక్యం చెప్పేవారండి. మన తరం వాళ్ళు, మన నెక్స్ట్ తరం వాళ్ళు మన గురించి ఏం చెప్తున్నారు, ఏంటి మనం వాళ్ళకి పత్రికగా ఉంచుతున్నాం? మన పవిత్రత, మన మాట, మన ప్రేమ, మన విశ్వాసం ఇతరులకు మాదిరికరంగా ఉండాలన్నమాట. సో ఏబేలు కరెక్ట్గా ఏబేలు గురించి ఆలోచిస్తే తన జీవితం ఏ విషయాల్లో పత్రికలా ఉంది అని అంటే, మరణించిన తర్వాత మాట్లాడుతున్నాడంట. ఏంటో తెలుసా, నేను అనుకుంటున్నాను మరణిస్తూ అన్న కొట్టేశాడు, చంపేస్తున్నాడు. ఆ టైంలో గట్టిగా మొరపెట్టి ఉంటాడు. ఏమని? దేవా దేవా నన్ను కాపాడిన ఆయన, నన్ను గట్టిగా మొరపెట్టి ఉంటాడు. అందుకోసం దేవుడు ఒక మాట అన్నాడు కయ్యనుతో, నీ తమ్ముడు యొక్క రక్తము నేల నుంచి మొర్రపెట్టింది, ఇప్పుడు నువ్వు చంపేశావు, కానీ ఆ మొర నా దగ్గర ముందే అని చెప్పి ఆ మొర ఆయన ఆలకించి కయ్యన్ని ఆయన ఏం చేశాడు? శిక్షించాడు. ఎలా శిక్షించాడు? దేశ దిమ్మరుగా చేశాడు. అంటే తన మొర ఆలకించేవాడు మాత్రమే కాకుండా తన బిడ్డల పక్షాన నిలబడి ఎంతగా శిక్షిస్తాడంటే, మీరు కయ్యను గురించి ఆలోచిస్తే, కయ్యను తర్వాత ఏబేలు చంపిన తర్వాత ఏబేలు బదులు దేవుడు ఎవరిచ్చారు? షేతునిచ్చాడు కదండి. షేతు సంతానం నుంచి ఎవరు వచ్చారంటే నోవాహు వచ్చాడు. ఓకే, నోవాహును రక్షించాడు. నోవాహు ఓడ తర్వాత ఇంకందరూ చనిపోయిన తర్వాత నోవాహు సంతానమే ఇంకా మిగిలిందనమాట. మరి కయ్యను సంతానం సంగతి ఏంటి? కయ్యను సంతానం ఏమైంది? తుడిచేశాడనమాట నేల మీద నుంచి. దేవుడు జలప్రలయం వచ్చినప్పుడు ఏం జరిగింది? తుడిచిపడేశాడంతే. దేవుడు ఊరుకుంటాడా? అదే పాఠం ఏబేలు మనకు చెప్తున్నాడు అనమాట. నన్ను చంపాడు, నేను మొర్ర పెడుతూ మరణించాను. దేవుడు నా పక్షాన నుండి ఆయన యుద్ధం చేశాడు, కయ్యను తుడిచిపడేశాడంతే. దేవుడు మరణించి మనకు ఆ మాటను చెప్పి ఇప్పటికీ చెప్తున్నాడు అనమాట ఆ మాట. సో ఏబేలు జీవితం ఎలా ఉందంటే ఒక పత్రికలాగా ఉందన్నమాట. ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతాడు ఈ సత్యాన్ని. దేవుడు మన పక్షాన్ని మన మొర వింటాడు, మన పక్షాన్ని నుండి ఆయన యుద్ధము చేస్తాడు అన్న సత్యాన్ని ఒక పత్రికలాగా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు అనమాట. సో మనం కూడానండి మన జీవితం ద్వారా మన జీవితం ఒక పత్రికలాగా ఉండాలన్నమాట. మనుషులు బైబిల్ చూసి పాఠం నేర్చుకోలేకపోవచ్చేమో, కానీ మనల్ని చూసి భక్తి ఏంటో నేర్చుకోగలాలి. మన జీవితమే ఒక పత్రిక వల్లే ఉండాలన్నమాట. 4 పాఠాలు విలువైనవి నేర్చుకున్నాం. మొదటిది, నా దేవునితో నాకు శత్రుత్వం వద్దు, నాకేం కావాలి? స్నేహం కావాలి, సహవాసం కావాలని కోరుకున్నాడు. రెండోది, దేవుడు అంగీకరించే అర్పణ ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడంటే మనల్ని అంగీకరించిన తర్వాతే మనం ఇచ్చిన అర్పణ ఆయన అంగీకరిస్తాడు. అది రెండో పాఠం మనం నేర్చుకున్నాం. మూడోది, రాజీ పడని జీవితాన్ని జీవించాడండి. అన్న బెదిరించినప్పటికీ కూడా మాట్లాడాడు, చంపితే చంపుకో కానీ నేను మాత్రం లోబడను అన్నట్టుగా ప్రభు కొరకు జీవించాడు. రాజీ పడని జీవితం. నాలుగోది, తన జీవితాన్ని దేవుడు ఒక పత్రికగా వాడుకున్నాడు. ఇప్పటికీ కూడా చెప్తున్నాడు అన్నమాట. నా మొర విన్నాడు, నా పక్షాన ఆయన యుద్ధం చేసి ఆయన పగ తీర్చుకున్నాడు. సో దేవుడు మన జీవితాన్ని కూడా ఇతరులకు ఒక పత్రికలా వాడుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. దయచేసి అందరూ మోకరించండి, వాళ్ళ కొరకు సిద్ధపడతాం.